నెల్లూరు జిల్లా కలవాయ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కురుగొండ్ల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ భూ సమస్యలపై స్పందిస్తూ క్షేత్రస్థాయిలో రీసర్వే చేసి అర్హులైన ప్రతి పేదవానికి వారి భూమికి సంబంధించిన హక్కు పత్రాలు అందజేసేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. మండల మరియు జిల్లా ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన ప్రతి ప్రతిపాదనను ప్రత్యేక శ్రద్ధతో అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అనేది గతంలో లేదు. గతంలో పనులు కూడా అవేటి కాదు, తిరిగి తిట్టుకుంటా పోయేవాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారంలో 2 రోజులు గ్రీవెన్స్ ప్రజా దర్బార్ 2 రోజులు పెట్టి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అధికారులు వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా త్వరితగతిన చేయమని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని దయచేసి అధికారులు కూడా నేను కూడా ఒకటే తెలియజేస్తాను, ఎవరిని కూడా కసురుకోవద్దు. మనం వీళ్ళు చేయగలిసినటువంటి పనుల్ని త్వరితగతిన చేయండి. మీ పరిధిలో లేనటువంటివి ఆర్డీఓకి రాయండి. ఆర్డీఓ గారు కూడా ఆర్డీఓ పరిధిలో లేనిది కలెక్టరు. ఆ తర్వాత ఏదంటే నా దృష్టికి తెస్తే నేను కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎప్పుడు కూడా చాలామంది సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ రీసర్వేలో కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి. మాది ఎకరా ఉంటే 1/4 ఎకరాకే వాళ్ళు సర్వే చేశారు, 1/4 ఎకరా చెప్తున్నారు. మాది 70 సెంట్ ఉంటే ఎకరా చెప్తున్నారు అని రకరకాలుగా చెప్తున్నారు. ఈ తప్పిదాలని కరెక్ట్గా సరిచేసి ఎవరైతే మన ఆఫీస్కి వస్తారో మళ్ళా సర్వేను పంపించి మీకు సర్వే కరెక్ట్గా లేకపోతే ఇప్పుడే చెప్తాను సర్వే గురించి. కాబట్టి ఆ సర్వేని కలెక్టర్కి చెప్పి ఆ డిపార్ట్మెంట్కి చెప్పి మనం వెంటనే తను కూడా మారుద్దాం. మార్చి ఇక్కడ మంచి సర్వే వేసి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి